అధికారం, అంగబలం, అర్ధబలం ఉంటే ఏమైనా చేయొచ్చని భావించే కొందరు మృగాల వల్ల ఎంతమంది అమాయకుల జీవితాలు చితికిపోతాయో చెప్పడానికి జెఫ్రీ ఎప్స్టీన్ కేసే ఒక నిదర్శనం. బ్రిటన్ మాజీ రాజకుమారుడు ఆండ్రూ ఎరిస్ తర్వాత ఈ కేసులో వేడి పెరిగింది. అయితే ఈ రాకెట్లో చిక్కుకుని నరకం అనుభవించిన ఒక బాధితురాలు రీనా ఓహ్ ఇప్పుడు బయటపెట్టిన నిజాలు సభ్య సమాజాన్ని విస్తుపోయేలా చేస్తున్నాయి. స్కాలర్షిప్ ఇస్తానని నమ్మించి నన్ను బంధించాడు. నా మౌనాన్ని స్వార్థానికి వాడుకున్నాడు. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడంటూ ఆమె చెప్తున్న మాటలు వింటే అధికారం వెనుకున్న డార్క్ సైడ్ ఏంటో అర్థమవుతోంది. అమెరికా అధ్యక్షుడి నుండి బ్రిటన్ రాజకుటుంబం వరకు అందరికీ ఈ పాపంలో వాటా ఉందంటున్న రీనా ఓహ్ అసలేం చెప్పింది? ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని కుదిపేసిన లైంగిక కుంభకోణాల్లో జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ప్రత్యేకంగా నిలిచింది. శక్తి, సంపద, రాజకీయ పరిచయాలు వీటన్నింటినీ ఒక వ్యక్తి ఎలా దుర్వినియోగం చేయగలడో ఈ వ్యవహారం ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఈ కేసులో బాధితురాలు రీనా ఓహ్ వెలుగులోకి తెచ్చిన వాస్తవాలు మరోసారి సంచలనంగా మారాయి. ముఖ్యంగా బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్ అనంతరం ఆమె బయటపెట్టిన అనుభవాలు ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. రీనా ఓహ్ జీవితం 1990వ దశకం చివరిలో ఒక్కసారిగా తల్లకిందులైంది. రీనా ఓహ్ తన వయసు 21 సంవత్సరాలున్నప్పుడు ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ అది తన జీవితంలో ఒక చీకటి అధ్యాయమని చెబుతోంది. చిన్ననాటి నుంచే వేధింపులకు గురై భయం, ఒంటరితనంలో జీవిస్తున్న సమయంలో ఎప్స్టీన్ తనకు ఒక లైఫ్ లైన్లా కనిపించాడని తెలిపింది. ఆ సమయంలో ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న ఆర్ట్ స్టూడెంట్. ఎటువంటి షరతులు లేకుండా స్కాలర్షిప్ ఇస్తామని నమ్మబలికాడు. కానీ ఆ సహాయం వెనుక అతని అసలు ఉద్దేశం దాగి ఉందని తరువాత తెలిసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్కు రమ్మని ఆహ్వానించి అక్కడికి చేరుకున్నాక తనను బంధించారు. చేతిలో పైసా లేదు, తిరిగి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదు. దీంతో అక్కడి నుంచి బయటపడలేకపోయానని తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపిస్తున్నారు. తన మౌనాన్ని, తన బలహీనతను అతను స్వార్థానికి వాడుకున్నాడని, ఇది కేవలం శారీరక దాడి మాత్రమే కాకుండా మానసికంగా కృంగదీసే విధానమని ఆమె వివరించారు. ఎప్స్టీన్ బాధితులను కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చంపేసేవాడని రీనా ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ కోరికలను నిరాకరిస్తే నువ్వు నాకు విధేయత చూపడం లేదు అంటూ బెదిరించేవాడు. ఇచ్చిన ఆర్థిక సాయాన్ని వెనక్కి తీసుకునేవాడని ఆమె గుర్తు చేసుకున్నారు. కేవలం 21 ఏళ్ల వయసులో ఉన్న ఆమెను నువ్వు ముసలిదానిలా ఉన్నావు అని అవమానించేవాడని, బాధితుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం అతనికి అలవాటని తెలిపారు. వాషింగ్టన్లో అందరూ తనను తెలుసుకుంటారని, తనకు రాజకీయ పలుకుబడి ఉందని చెప్పి భయపెట్టాడని ఆమె పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల వివరాలు కూడా అతనికి తెలుసని చెప్పి మౌనం పాటించాల్సిందే అన్న ఒత్తిడి తెచ్చాడని తెలిపారు. ఎప్స్టీన్ ఒక రేజింగ్ నార్సిసిస్ట్ అని ఆమె స్పష్టం చేశారు. బాధితులను కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా కృంగదీసే వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. అలాంటి అనుభవాల నుంచి కోలుకోవడానికి దశాబ్దాలు పడతాయని ఆమె చెప్పింది. తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే కాదు, ఇలాంటి శక్తివంతుల చేతిలో చిక్కుకున్న ఇతరుల బాధలను కూడా ప్రపంచం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అమెరికా ప్రభుత్వం తీరుపై రీనా ఓహ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్న ప్రతి ఒక్కరిని విచారించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. వారు ఎంతటి శక్తివంతులైనా, రాజకీయ నాయకులైనా, ధనవంతులైనా చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రం అమలు అవ్వాలని ఆమె కోరుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఫైళ్లలో ఉందని ఆరోపిస్తూ ఆయన నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐరోపా దేశాలు ఈ కేసులో వేగంగా స్పందిస్తున్నాయని, కానీ అమెరికా మాత్రం శక్తివంతులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని, వారు ఎంతటి ధనవంతులైనా, రాజకీయ నాయకులైనా విచారించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. బ్రిటన్ మాజీ రాకుమారుడు ఆండ్రూ అరెస్టు కావడంపై రీనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆండ్రూ అరెస్టు కావడం అనేది ఒక ఆరంభం మాత్రమే అని, ఇది ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలవాలన్నారు. చట్టం ముందు ఎవరూ అధికులు కారు అని నిరూపించాలని ఆమె అన్నారు.
ప్రస్తుతం రీనా ఓహ్ కేవలం బాధితురాలిగా మిగిలిపోలేదు, ఓ యోధురాలిగా పోరాడుతున్నారు. ఎప్స్టీన్ కేసుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్న సుమారు 20 లక్షల దర్యాప్తు ఫైళ్లను బహిరంగపరచాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఆ ఫైళ్లు బయటకు వస్తేనే ప్రపంచంలోని చాలా మంది పెద్దల ముసుగులు తొలగిపోతాయని ఆమె నమ్ముతున్నారు. తనను తప్పుగా చిత్రీకరించిన వారిపై కోర్టులో కేసులు వేసి తన ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నారు. బాధితుల గొంతుకగా నిలబడి ఈ వ్యవహారం కేవలం వ్యక్తిగత కథ కాకుండా శక్తి దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటంగా మారాలని ఆమె భావిస్తున్నారు. మొత్తంగా ఈ కేసు పవర్, వెల్త్, పొలిటికల్ పరిచయాలున్న వారు ఎవరైనా చట్టానికి అతీతులు కారని, బాధితుల వేదన సంవత్సరాల పాటు మౌనంలో మగ్గినా ఒకరోజు నిజాలు వెలుగులోకి వస్తాయని చెబుతోంది. రీనా ఓహ్ వంటి బాధితులు ధైర్యంగా ముందుకు రావడం, సమాజం వారికి అండగా నిలవడం వంటివి జరగాలని విశ్లేషకులు చెబుతున్నారు. రీనా ఓహ్ చెప్పిన విషయాలు వింటుంటే ఎప్స్టీన్ సామ్రాజ్యం ఎంత లోతుగా పాతుకుపోయిందో అర్థమవుతుంది. ఒక ఆర్ట్ స్టూడెంట్ కలలను కసిగా తొక్కివేసిన ఆ రాక్షస కూటమిలోని మిగిలిన వారు ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.